మనిషి జీవితంలో ఓ భర్త రాకముందు, ఓ స్నేహితుడు పుట్టకముందే మనతో పాటు పెరిగే తొలి ప్రపంచం అక్క లేదా చెల్లెలే. వాళ్ళ మధ్య ఉండే బంధం మాటల్లో చెప్పలేనిది. చిన్న పల్లెటూరు, చిన్నారి అక్కా చెల్లెలు కలిసి పల్లకీలా తింటున్నారు. చిన్నప్పట్లో తిండి తినడం కన్నా గొడవ ఎక్కువ. గుడ్డల కోసం గొడవ, రబ్బర్ బ్యాండ్ల కోసం చుట్టాలు. కానీ రాత్రివేళ మంచం మీద ఒడిలో నిద్రపోతూ చెప్పుకునే కథలు మాత్రం అంతములేనివి. హైస్కూల్ వయస్సు, అక్క ఇంటర్, చెల్లి 10వ తరగతి. అక్కా, నీ ఎగ్జామ్ పేపర్ నేను తీస్తాను, నువ్వు మామూలుగా చదువుకుంటే చాలమ్మా. అప్పుడు అర్థం కాలేదు ఎందుకు తన చదువు మానేసి నన్ను ప్రోత్సహించిందో. చెల్లెలు కాలేజీకి వెళ్లిన రోజు, అక్క కొత్తగా పెళ్లికాక ఇంట్లోనే ఉంటుంది. కాలేజీకి వెళ్లే ముందు తొలిసారి అక్క ఒడిని వదిలిన రోజు. ఆ రోజు కన్నీళ్లు తుడిచింది తను, కానీ ఏడ్చినది ఆమె గదిలోనే. కాలేజీ పూర్తయ్యాక అక్క పెళ్లి, అక్కా చెల్లెలు ఫోటో తీసుకుంటున్నారు. చెల్లెలు, నన్ను ప్రేమించే వాళ్ళంతా ఉన్నారు, కానీ నన్ను అర్థం చేసుకునే ఒక్కతే నీవే అక్కా. నీ పెళ్లిలో నీకంటే ఎక్కువ ఏడ్చిందెవరో తెలుసా? నేనే. కొన్ని సంవత్సరాల తర్వాత చెల్లెలు ఉద్యోగంలో సెటిల్ అయ్యి అక్క ఇంటికొస్తుంది. అక్కా, నువ్వే నా గర్వం రా చెల్లి, నీ నవ్వే నాకు జీవం. చెల్లి, నీ తలపే నాకు బలం అక్కా, నీ ప్రేమే నాకు రక్ష. ఒక్కసారి చిన్ని గొడవల మధ్య పెరిగిన ఆ అనుబంధం జీవితపు ఎంత పెద్ద తుఫానినైనా ఎదుర్కోగలదంతే బలంగా మారుతుంది. అక్క చెల్లెళ్ల బంధం ఓ నీడలా ఉంటుంది. మనం తిరిగి చూసినప్పుడే కనిపిస్తుంది, కానీ ఎప్పటికీ వెంట ఉంటుంది. అక్క అనే మాటలోనే ఒక తల్లి ఉంటుంది. చెల్లెలు అనే మాటలోనే ఒక మిత్రుడు దాగి ఉంటాడు. బంధం అనేది రక్తంతో కాకుండా గుర్తులతో ఏర్పడుతుంది.